ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమం నిర్వహించారు. పవన్ తనకు అన్నగా చెప్పారు. కష్టకాలంలో అండగా నిలిచారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇప్పటికీ బయట పడలేదన్న ఆయన అయినా హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. నాడు నేడు ఎప్పుడు మీకు నేను అండగా ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేయాలనేదే మీ లోకేష్ లక్ష్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క విషయం ఆలోచించమంటున్నా. 3 పార్టీల నాయకులు మీ ఇంటికి వచ్చారు. ఎందుకంటే అధికారులు వచ్చి కొలతలు తీసుకున్నప్పుడు కంపల్సరీ రాజకీయ నాయకులు కూడా ఉండాలని చెప్పా. ఎందుకంటే అపోహాలు వస్తాయి, ప్రజలు కంగారు పడతారు, అందరు కలిసికట్టుకు వెళ్ళండి అని చెప్పా. కనీసం ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ మా నాయకులు మీ దగ్గర తీసుకోలేదు. ఒక గ్లాసు నీరు కూడా తీసుకోలేదు. అంటే ఒక పారదర్శకంగా అవినీతి రహితంగా ఈరోజు మేము ఇక్కడ పనిచేస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా కోరుకుంటూ, ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికలన్నీ ఒక పద్ధతి ప్రకారం తీరుస్తూ వస్తున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాలుగా మనందరికీ ఉన్న కళ, అది నెరవేర్చిన వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. పోలవరం, అమరావతికి పార్లమెంట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని అమరావతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మీ అందరు తెలుసు, 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమో లేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా, ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటి చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పొరంబోకన ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నా. ఆనాడు మీ అందరిని ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే రోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి, 2 మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం.